హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న సీలింగ్ ఫ్యాన్ అనేది కంప్లైంట్. ఇక్కడ మనం వచ్చి ఈ స్విచ్ అనేది వేసినాం, స్లోగా నడుస్తుందని కంప్లైంట్. స్విచ్ చేయగానే నడుస్తుంది, చాలా స్లోగా అయితే నడుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి రెగ్యులేటర్ అయితే ఏం లేదు, డైరెక్ట్ ఉన్నది. ఈ బోర్డులో మీరు చూడొచ్చు, ఒకటే స్విచ్ ఆన్ ఆఫ్ కంట్రోల్. ఒక 2 రోజుల కానించి వెళ్ళి కొంచెం స్లోగా తిరుగుతుందంట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీని రన్నింగ్ మీరు చూడొచ్చు ఎంత స్లోగా నడుస్తుంది అనేసి. కనెక్షన్స్ అన్నీ ఓకే ఉన్నాయి, కానీ రన్నింగ్లో నడుచుకుంటూ కొంచెం స్లోగా అయితే నడుస్తుందంట ఒక 2 డేస్ కానించి వెళ్ళి. ఇప్పుడు మనం అయితే లోపల బేరింగ్లు పైన లైట్గా పట్టేస్తూ ఉంటాయి, సౌండ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. వైండింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా మనకు ఓపెన్ చేయలేదు కాబట్టి తెలియదు. ప్రజెంట్ అయితే మనం నార్మల్గా రెగ్యులర్గా ఏంటంటే స్లోగా తిరుగుతుందంటే మనకి కెపాసిటర్ ప్రాబ్లం ఉంటుందేమో అనేసి మనం కెపాసిటర్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదైతే స్లోగా తిరుగుతుంది. ఇప్పుడైతే మనం స్విచ్ అయితే బంద్ చేసినాం, ఫ్యాన్ కూడా ఆగింది. ఇప్పుడైతే ఈ కెపాసిటర్ అనేది మార్చేసి ఒకసారి దీని యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. నార్మల్గా దీనికి షాఫ్ట్ బేరింగ్ల సిట్టింగ్ లూజ్ అయిపోయినా కానీ స్లోగానే తిరుగుతాయి. కెపాసిటర్ ప్రాబ్లమ్ స్లోగా తిరుగుతాయి. వైండింగ్ ఏమన్నా స్టార్టింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, వీక్ అయినా కానీ స్లోగానే తిరుగుతాయి అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి దీన్ని అయితే మనం చేంజ్ అయితే చేసి చూద్దాం, ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది కూడా ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాం. కరెంటు పని చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన మెయిన్స్ అనేటివి బంద్ చేసి వర్క్ చేస్తే మంచిది. ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్షన్స్. ఇక్కడ ఫ్యాన్ కనెక్షన్ టెర్మినల్ కి కనెక్షన్ చేస్తున్న ఈ వైర్లు వచ్చేసి మెయిన్ ఫేస్ న్యూట్రల్ వైర్లు అన్నమాట. అలానే ఫ్యాన్ వైండింగ్ నుంచి వచ్చిన వైర్లు ఏమో ఇటుపక్క ఉన్నాయి, ఇవి మీరు చూడొచ్చు. మధ్యలో వచ్చేసి స్టార్టింగ్ వైరు, అలానే కిందది వచ్చేసి ఏమో బ్లాక్ది వచ్చేసి రన్నింగ్ వైర్ అన్నమాట. ఈ పైది వచ్చేసి కామన్ వైరు వైండింగ్ నుంచి వచ్చింది. ఈ కింద ఈ రెండింటికి ఇచ్చింది ఏమో కెపాసిటర్ వైర్లు అన్నమాట. ఈ స్టార్టింగ్ కి అలానే కిందదున్న రన్నింగ్ కి కెపాసిటర్ వైర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇవి మీరు చూడొచ్చు. ఈ పాత కెపాసిటర్ అనేది మనం అయితే తీసేద్దాం, ఒకసారి తీసి కొత్త కెపాసిటర్ ఏ విధంగా ఫిట్ చేద్దాం కూడా చూద్దాం. ఇవి రన్నింగ్ కి స్టార్టింగ్ కి ఉన్న బ్లాక్ ఎల్లో వైర్లకు ఉన్న కెపాసిటర్ వైర్లు అయితే రిమూవ్ అయితే చేసేసినాం. పైన కామన్ వైర్ అట్నే ఉంచినాం, రెడ్ వైరు. ఓకే, ఇది పాతదైతే తీసేసినాం. 2.5 కెల్ట్రాన్ కెపాసిటర్ అన్నమాట. ఇది 2.5 కొత్తది కెల్ట్రాన్ కెపాసిటర్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ అన్ని ఫ్యాన్లకు కూడా 2.5 కెపాసిటర్లు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ బ్లాక్ వైర్ కి అయితే మనం ఒక కండెన్సర్ వైర్ అయితే కలిపినాం, రెడ్ది మీరు చూడొచ్చు. అలానే ఇంకో ఫ్యాన్ల నుంచి వచ్చిన ఎల్లో వైర్ కి అయితే ఈ కండెన్సర్ వైర్ ఒకటైతే కలుపుతున్నాం, రెడ్ వైర్ మీరు చూడొచ్చు. ఓకే, ఈ 2 రెడ్ వైర్లు వచ్చేసి ఎల్లోకి బ్లాక్ కి అయితే కలిపేసినాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం రన్నింగ్ అనేది పెట్టేసేద్దాం. కింద బ్లాక్ వైర్ వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని ఫ్యాన్లలో కొంచెం డిఫరెంట్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది కలర్ కోడింగ్ అనేది. వాటికి సంబంధించి కొన్ని పూర్తిగా కొంచెం వేరే వీడియోస్ అయితే చేసిన, అవి పైన ఎక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తే అవి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ వైర్ వచ్చేసి ఇది ఐడియల్ ఉంటుంది, కనెక్షన్స్ ఏముండవు కాబట్టి మధ్యలో అయితే పెట్టేసేద్దాం. ఓకే, ఇక్కడ మధ్యలో అయితే మనం పెడుతున్నాం. సప్లై వచ్చేసి పైన కింద మాత్రమే సప్లై అయితే ఉంటుంది, మధ్యలో వచ్చేసి సప్లై అయితే ఉండదు అన్నమాట, ఇది డమ్మీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనం పైన కింద అయితే సప్లై అయితే ఇచ్చేసినాం. యువతలు వచ్చేసి మధ్యలో స్టార్టింగ్ వదిలేసి కింద రన్నింగ్ కి పైన కామన్ కి అయితే ఇచ్చినాం అన్నమాట. ఓకే, కెపాసిటర్ వైర్లు దీనికి ఇచ్చడం కూడా మీరు క్లారిటీగా అయితే చూడొచ్చు. ఇక్కడైతే మనం ఈ సిల్క్ వైర్ అయితే టేపింగ్ అయితే ఇస్తున్నాం సర్వీస్ వైర్ కి, మీరు చూడొచ్చు. ఇలాంటి ఐరన్ బొంగుల కాడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సిల్క్ వైర్ అయితే అస్సలు వాడకండి, పైపులు వేసుకొని వాడుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా లైట్ గా లీకేజ్ ఉన్నా కానీ ఇల్లు మొత్తం షాక్ వచ్చే ప్రమాదం అయితే ఉంటది అన్నమాట. ఇంతవరకు అయితే అయిపోయింది. మనమైతే ఒకసారి మెయిన్స్ అనేది ఆన్ చేసినాం. ఒకసారి ఫ్యాన్ కూడా అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి స్పీడ్ కూడా అయితే మనం చూడొచ్చు, కొంచెం పికప్ అనేది అవుతుంది అన్నమాట.
ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో చూసిన ఫ్యాన్ రన్నింగ్ అనేది ఇప్పుడు చాలా తేడా అవుతుంది అన్నమాట. కెపాసిటర్ అయితే ఈ విధంగా మార్చవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది మీరు చూడొచ్చు, ఇందాకకి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ అనేది. మొత్తానికైతే కెపాసిటర్ ప్రాబ్లం వల్ల కూడా మనకి స్లోగా అయితే నడుస్తుంది అనమాట. వీడియో ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.